హైదరాబాద్ అభివృద్ధికి 30 ఏళ్లు పట్టింది. విశాఖకు 10 ఏళ్లు చాలన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ బుల్లెట్ రైళ్ల దూసుకెళ్తోందన్నారు. విశాఖకు మరో అంతర్జాతీయ ప్రతిష్టాత్మక సంస్థ వచ్చింది. దేశ కృత్రిమ మేధ సాధికారత దిశగా మొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ను ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. భీమిలి నియోజకవర్గం రుషికొండ మధురవాడ ఐటీ పార్క్ లోని హిల్ నంబర్ 3లో సిఫీ ఇన్ఫినిటీ స్పేసెస్ లిమిటెడ్ ఏర్పాటు చేయబోయే 50 మెగావాట్ల ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్ తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ను ఆయన ప్రారంభించారు. ఈ ఏఐ ఆధారిత డేటా సెంటర్ రాక వల్ల భారతదేశ తదుపరి గ్లోబల్ డిజిటల్ గేట్వేగా విశాఖ రూపుదిద్దుకోవడంతో పాటు సముద్రపు కేబుల్ కనెక్టివిటీ, ఏఐ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయనుంది. ప్రభుత్వం కేటాయించిన 3.6 ఎకరాలలో 1500 కోట్ల రూపాయల పెట్టుబడితో 2 దశల్లో ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ ను అభివృద్ధి చేయనున్నారు. సూపర్ 6 హామీల్లో భాగంగా 20 లక్షల మందికి ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమన్నారు మంత్రి లోకేష్. ఐటీ మంత్రిగా విశాఖలో 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలని టార్గెట్ పెట్టుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమలకు ఉత్తమ విధానాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. విశాఖను గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ రాజధానిగా చేసేందుకు కృషి చేస్తున్నామని లోకేష్ చెప్పారు. Raj garu was kind enough to host me in California when I first time became the minister. This was in 2017. And ever since that, it took me 8 years to convince him that Visakhapatnam and Andhra Pradesh is the right place to come. So it takes a lot of effort, a lot of time, because we are no longer competing with other states, we are also competing with other countries who are looking for these investments. So it's very, very important that people of Andhra Pradesh understand it. You know, these investments did not happen over time. హైదరాబాద్ స్థాయిలో విశాఖ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. పెట్టుబడుల సాధనలో చరిత్ర తిరగరాస్తామనే నమ్మకం ఉందన్నారు మంత్రి లోకేష్. హైదరాబాద్ అభివృద్ధికి 30 ఏళ్లు పడితే విశాఖకు 10 ఏళ్లు చాలన్నారు. హోటల్స్ రావాలి, కన్వెన్షన్ సెంటర్స్ రావాలి, కొత్త ఎయిర్పోర్ట్ ఎటుగో వచ్చే సంవత్సరం కూడా ప్రారంభిస్తున్నాం. సో ఈ మొత్తం ఎకోసిస్టమ్ క్రియేట్ చేయాలి, వైబ్రెన్సీ తీసుకొచ్చేదానికి విశాఖపట్నానికి. ఆ దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది. ఎందుకంటే డెవలప్మెంట్ లో చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, పెయిన్స్ ఉంటాయి. పెయిన్ లేకుండా డెవలప్మెంట్ అనేది జరగదు. కానీ అందరం కలిసికట్టుగా నిలబెడితే మన ఎవ్వరు ఆపలేరు. చరిత్ర తిరిగి రాసే అవకాశం మనకుంది. నేను అందుకే మళ్ళీ చెప్తున్నా, హైదరాబాద్కి 30 సంవత్సరాలు పడితే విశాఖపట్నానికి 10 సంవత్సరాలు చాలు. చరిత్ర తిరిగి రాద్దాం. ఏ రాష్ట్రానికైనా రాజధాని ఒక్కటే, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని లోకేష్ తెలిపారు. ఏపీకి $120 బిలియన్ పెట్టుబడులు రాబోతున్నాయి. వీటిలో దాదాపు 50% విశాఖకే వస్తాయన్నారు. 4 జిల్లాలతో గ్రేటర్ విశాఖ ఎకనామిక్ జోన్ ఏర్పాటు చేస్తామన్నారు.